వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. పేదల ఇండ్లు కూల్చివేస్తే చూస్తూ ఊరుకోం. నారాయణ్ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. పెద్ద శంకర్పేట కళాశాలలో సమస్యలను పరిష్కరిస్తాం. హామీ ఇచ్చిన నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవారెడ్డి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. నిర్మల్ జిల్లా కేంద్రంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో రెగ్యులర్ ఉద్యోగులను నియమించాలి డిమాండ్ చేసిన మున్సిపాలిటీ సిపిఐ ఫ్లోర్ లీడర్ సూర్య. పేదల ఇండ్లను కూల్చివేస్తే చూస్తూ ఊరుకోమని నారాయణ్ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. మానూరు మండలంలోని బిల్లాపూర్ గ్రామంలో గత ప్రభుత్వం చట్టబద్ధంగా పట్టాలిచ్చిన ఇండ్లను కూల్చివేయడంపై మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బెల్లాపూర్ లో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిరుపేదలకు కేటాయించిన ఇండ్లను బుల్డోజర్లతో కూలగొట్టి నిరుపేదలకు ఉండడానికి నీడ లేకుండా చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నారాయణ్ ఖేడ్ లో ఎమ్మెల్యే సంజీవారెడ్డి ఇద్దరు పేద ప్రజల ఉసురు పోసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ చర్యలు మానుకోకపోతే పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని భూపాల్ రెడ్డి అన్నారు. అనంతరం బాధితుల తరఫున మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సబ్ కలెక్టర్ ఉమాహారతికి వినతి పత్రాన్ని అందజేసి నిరుపేద ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. ఎంఆర్ఓ మీద కేసు పెట్టాలి. ఎంఆర్ఓ మీద కేసు పెట్టాలి. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. హైకోర్టు ఆర్డర్ ఉండగా కూలగొడతారు సార్. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినాక కూలగొడతారు. హైకోర్టు ఆర్డర్ ఉండగా కూలగొడతారు. అన్ని ఉన్నాయి. కూర్చున్నాం కూర్చుంటే కోర్టు కూడా ఆర్డర్ ఏముందంటే ఇంకా ఆర్డర్ కాపీ బయటికి రాలేదు, కానీ ఇంట్లో మీరు వ్యాపారం చేసుకోకూడదు, నివాసం ఉండొచ్చు అని ఇచ్చారు. నివాసమే ఉంటుంది కదా. ఏం వ్యాపారం చేస్తున్నారు? అందరు ఏం వ్యాపారం చేస్తున్నారు? ఎంతమంది పిల్లలతో ఉంటున్నాం సార్. దుకాణం ఏం నడుస్తున్నది? 10,000 దుకాణం నడవదు, 1,000 రూపాయలు నడవదు. చాయ్ హోటల్ పెట్టుకుంటున్నాడు. గవర్నమెంట్ కరెక్టే సార్. గవర్నమెంట్ మిగిలిన ఒకటికి ఏం సర్టిఫికేట్ ఏమి లేవు. మొత్తం దేవుని దైవం మీ కాళ్ళ మొత్తం మొత్తం బెల్లాపురంలో ఎంతున్నాయో అన్ని ప్లాట్లు క్యాన్సల్ చేయాలి. రాజకీయం అంటే రాజకీయమే తయారు కావాలి సార్. మరి రాజకీయం కావాలి. ఎప్పుడు ఓపెన్ ప్లాట్ ఆడున్నదో ఆడ ఖాళీ చేయాలి. మీ కాళ్ళ మొత్తం మాకు ఇబ్బంది చాలా సార్. 2 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం మేము. అన్ని పార్టీలు ఉన్నారు, అన్ని కులాలు మరి మన గవర్నమెంట్ అన్ని కులాలు ఏం సార్.
ఇంకో ఆయన భాస్కర్ ఉన్నాడు, ఈయన ముగ్గురు ఉన్నది యాదవ్ బస్ రెడ్డి ఎక్కడ మరి? కాంగ్రెస్ వాళ్ళు. ఈయన ముగ్గురు కూడా దత్తిరెడ్డి కాంగ్రెస్. మనోర్ మండలంలోని బెల్లాపూర్ గ్రామంలో ఈరోజు ఉదయం పేదవాళ్లకు గవర్నమెంట్ పట్టా సర్టిఫికేట్స్ ఇస్తే అందులో నివాసం ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు కాబట్టి టెంపరీ స్ట్రక్చర్స్ రేకులతో షెడ్లు వేసుకొని అందులో నివాసం ఉంటుంది. ఎంతమంది వాళ్ళని ఈరోజు ఎవరో కంప్లైంట్ ఇచ్చిందని మరి ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో, సంజయ్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఆ కారణంగా వాళ్ళ ఇళ్ళని కూలగొట్టడం జరిగింది. ఆ కూలగొట్టిన ఇల్లు జాగల మరి ఇంకా వాళ్ళ ప్లేసెస్ వాళ్ళకే ఇవ్వాలి, ప్లస్ వాళ్ళకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ మన తహసీల్దార్ గారికి, మన సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం. నేను ఈ ఎమ్మెల్యే గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని నారాయణఖేడ్ ప్రజలు మంచిగా పరిపాలిస్తారనే ఉద్దేశంతో, నారాయణఖేడ్కు అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. కానీ మరి మీ బుద్ధి అయితే మారతలేదు. మీరు డబ్బులే సంపాదన ధ్యేయంగా రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద పడి డబ్బులు సంపాదించుకోవడము, మరి ఏదైతే పేదవాళ్ళని, మరి నేను అనుకుంటా మీరు రేవంత్ రెడ్డి గారిని ఉదాహరణ తీసుకున్నట్టున్నారు. అక్కడ ఆయన హిట్లరే ఆడ పేదవాళ్ళ ఇండ్లు కూలగొడుతుండో, మరి ధనికులు అగ్రవర్ణాల వాళ్ళకి ఎవరికి ఏమనకుండా వాళ్ళ ఇండ్లన్నీ అట్లనే వస్తుండు. అదే మాదిరిగా ఇక్కడ మీరు పెద్దశంకరంపేట కంకి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో అధ్యాపకులు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఆయన కళాశాల ప్రాంగణమంతా కలియతిరిగి తరగతి గదులు, వసతులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో నేరుగా ముచ్చటించి కళాశాలల్లో అందుతున్న విద్య, భోజన వసతి, మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠశాలల్లోని పలు సమస్యలపై ఉపాధ్యాయులతో సమగ్రంగా చర్చించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను గమనించిన ఎమ్మెల్యే స్పందిస్తూ త్వరలోనే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చెప్పు ఇప్పుడు శాంక్షన్ చెప్పి 20 లక్షలు అయితే తెచ్చారు. దానికి 20 లక్షలు వాటర్ కోసం బోర్ చెప్పిన బోర్ వేయించేసి చూసుకోండి. మీరు ఏడు పాయింట్ పడుతుందో ఏడు చేయాలి, బయట తిరగకూడదు. బయట నాకు ఇంతకుముందు కూడా చెప్పారు. ఇంతకుముందు ఈ రోడ్డు దగ్గర నేను చెప్పిస్తాను, మర్చిపోయినా. రోడ్డు ఎంత చేయాలని నేను చెప్తాను. యాక్చువల్గా ఫ్లోర్ ఏం చేస్తారు, ఏం చేస్తుంటారు ఉపాసం వచ్చి వాళ్ళ ఇంటికి పోయేది ఉంటే కూడా మీరు ఒక అడ్వాన్స్ ముందు చేపించి స్నాక్స్ తినిపించి పంపించారు. ఇంటికి పోతారు మీరు అందరూ. ఏమైందో అడ్డలు పోతే ఏమన్నా సార్ వాళ్ళకి జీతం చేసేది అది పద్ధతి కాదు. ఇంకేం ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీ దగ్గర వచ్చిండ్రు, మీ దగ్గర ఏమైనా సమస్యలు ఉన్నా, చదువు కానీ భోజనం కానీ చెప్పుకోండి అని వచ్చిండు మీ దగ్గర. మీరు సార్లతో కానీ ఏదైనా భయపడకుండా మీరు మాట్లాడండి, డైరెక్ట్ మీతోనే మాట్లాడు. సార్ మాట్లాడతారు, ఏదైనా ఉంటే చెప్పండి. చదువు కానీ దాని మీద ఉంది కదా, దాని మీద ఉన్నది అడుగుతారు కదా రోజు. పని ఎందుకు అడగలేదు? మీకేం సంబంధం లేదు. మీరు మాకు కావాల్సింది అడగాలి. మీరు ఇంకో వర్గం పెట్టి చేపిస్తాం. చదువుతున్నా మంచిగా మరి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వివేకానంద చౌరస్తా నుంచి అంబేద్కర్ మినీ ట్యాంక్ బండ్ వరకు కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూచాడి శ్రీహరిరావు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ ర్యాలీని నిర్వహించినట్లు కూచాడి శ్రీహరిరావు తెలిపారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, బాధ్యతాయుత పాలన కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని శ్రీహరిరావు తెలిపారు. ఈ నిరసన ప్రదర్శనలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు విద్యార్థి సంఘాల ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్ అయిన సందర్భంలో దేశవ్యాప్తంగా యువత విద్యార్థులు ఉద్యమం నడిపిస్తున్న క్రమంలో మరి నీటిలో ఆశలు కోల్పోయి అనేక మంది విద్యార్థులు తమ ప్రాణాలు త్యాగం చేసిన సందర్భంలో దేశవ్యాప్తంగా పెళ్లిబుక్కున్నటువంటి నిరసనల్లో మరి ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి జూలై 20వ తారీఖున చలో పార్లమెంటు నినాదంతో ఎవరు ఆర్గనైజ్ చేయకున్నా, ఎవరికి బస్సులు ఇప్పకున్నా, ఎవరికి రైళ్లు ఏర్పాటు చేయకున్నా లక్షలాది మంది యువకులు విద్యార్థులు అక్కడ జంతర్ మంతర్లో చేరుకొని అక్కడ నుంచి పార్లమెంటుకు మరి ప్రశాంతంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మరి ఏ రకంగా పోలీసుల్ని ఉపయోగించి వాటర్ కెనన్లతో బాష్పవాయు గోళాలతో మరి లాఠీ ఛార్జీతో విపరీతంగా ఆడపిల్లలను కూడా చూడకుండా విద్యార్థులపైన యువకులపైన ఏదైతే పాశవికంగా దాడి జరిపినరో ఆ దాడి జరిపిన మరుక్షణమే గౌరవనీయులు భారత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు మరి నిర్ణయం తీసుకుని దాదాపు 100 మంది ఎంపీలతో మెరుపు ధర్నాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందర ధర్నా చేసి ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే రాజీనామా చేయించాలా, బర్తరఫ్ చేయాలా, విద్యార్థుల యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలా, విద్యార్థులపై ఏదైతే దాడులు జరిపినరో కేసులు పెట్టినరో కేసులను ఉపసంహరించుకోవాలా. మరి ఈ ఉద్యమంలో ఎవరైతే నీటు పరీక్షల్లో భంగపడి చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు న్యాయమైనటువంటి కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ తోని అక్కడ వెళ్తే మరి రాహుల్ గాంధీ గారు భారత ప్రతిపక్ష నాయకుడనే కనీస గౌరవ మర్యాద కూడా లేకుండా ఏ రకంగా ఆయన లాక్కెళ్లినరో మనం అందరం దేశ ప్రజలంతా చూసిండ్రు. ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్నా, ఒక బూటు ఊడిపోయినా, ఆయనను లాక్కెళ్తుంటే ఆయన బట్టలు నలిగిపోయినా, బట్టలకు మట్టి అంటినా ఎలాంటి గౌరవం లేకుండా ఆయన ఏదైతే చేసిండ్రో ఏది ఏమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు విద్యార్థులపైన గాని ప్రతిపక్ష వాళ్లపైన గాని పాశవికంగా దాడులు చేసి ఉద్యమాన్ని అణచాలని ప్రయత్నం చేస్తే ఎక్కడ కూడా యువకులు విద్యార్థులకు అధైర్యపడకుండా భారత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు వాళ్లకు అభయమిచ్చి మీరు పోరాటం చేయండి, మీ వెనుక యావత్ భారతదేశంలోని కాంగ్రెస్ శ్రేణులు మీకు మద్దతు తెలియజేస్తాయని చెప్పి వారికి సంఘీభావం ప్రకటించి దేశవ్యాప్తంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం అనేక కార్యక్రమాలు తీసుకున్న సందర్భంలో ఇవాళ ఒక చరిత్రాత్మకమైనటువంటి విజయం విద్యార్థుల ఉద్యమము. దానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి సారథ్యంలో సంఘీభావం తెలపడము జరుగుతున్నటువంటి దేశవ్యాప్త ఉద్యమాలతో దిగివచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో రెగ్యులర్ ఉద్యోగులను నియమించాలని సిపిఐ ఫ్లోర్ లీడర్ సూర్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా కార్పొరేషన్ పరిధిలో ఇన్ఛార్జ్ అధికారులే పాలన సాగిస్తున్నారని అన్నారు. దీని ద్వారా సామాన్య ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులో లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగులను కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు అధికారుల నియామకం జరగలేదని, వెంటనే పర్మనెంట్ అధికారుల నియామకం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. పూరి అడుగుతాను పూరి వెళ్ళిపో
లేదు లేదు ఇలా రామగుండం కార్పొరేషన్లో ప్రతి సెక్షన్లో ఖాళీ కుర్చీలే స్వాగతిస్తున్నాయి తప్ప అధికారులు వెళ్ళిన వాళ్ళ స్థానాలను భర్తీ చేద్దామనే ఆలోచన పాలకులకు కానీ ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారికి కానీ లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం. రామగుండం కార్పొరేషన్లో అభివృద్ధికి సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్ అత్యంత కీలకమైనటువంటి సెక్షన్. దానికి సంబంధించి మనకు 50 డివిజన్లు ఉన్నప్పుడే 17 పోస్టులు శాంక్షన్ అయినాయి. ఈరోజు 60 డివిజన్లు ఉన్నప్పటికి కూడా 17ల 10 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మనకు ఎస్సీ లేడు, ఈఈ లేడు, డిఈలు 5గురికి 2 ఉన్నారు. ఆ 2ల ఒకరికి మళ్ళా ఎఫ్ఎస్సి కింద ఎస్సీ పోస్ట్ అప్పచెప్పడం జరిగింది. అంటే డిఈ పోస్టును కూడా ఒకరే నిర్వహిస్తున్నారు. ఎస్సీకి ఎఫ్ఎస్సిని పెట్టిర్రు. లోకల్ డివిజన్లకు సంబంధించిన ఏఈలు ఇక్కడ 11. ఇక్కడ శానిటేషన్ పరిస్థితి అత్యంత దీనావస్థలో ఉన్నది. అధికారులు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇంటి పన్నులకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంటు పొద్దున్న లేతే ఇంటి పన్నులు వసూలు చేయడానికి వార్డ్ అసిస్టెంట్లను డివిజన్ల మీదకి పంపిస్తూ ఉంటారు. వాళ్ళను చూసుకోవాల్సినటువంటి ఆర్ఓలు కానీ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కానీ ఖాళీ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా భర్తీ చేయలేనటువంటి పరిస్థితి. ఒక్క ఆర్ఐ డిప్యూటేషన్లో ఉన్నారు. అత్యంత పనిభారం ఆయన మీద మోపే పరిస్థితి కనబడతా ఉన్నది. రామగుండం పారిశ్రామిక ప్రాంతం సుందరీకరణ కావాలంటే టౌన్ ప్లానింగ్ సెక్షన్ అత్యంత పకడ్బందీగా ఉండాల్సినటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్. 2 ఏసీపీలు ఉండాల్సిన స్థానంలో ఒక్క ఏసీపీ ఉంటాడు. ఆయన ఎక్కడ డ్యూటీ చేస్తాడో ఎవరికి కనబడడు. మనకు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు 4 ఉండాలి. ఈ 4కి 2 ఉన్నారు. ఆ 2ల ఒకరు డిప్యూటేషన్ మీద ఉన్నారు. మొత్తం టౌన్ ప్లానింగ్ను ఆ ఒక్క సూపర్వైజరే గుత్తాధిపత్యం పెట్టుకొని రాజకీయ బలాన్ని చూసుకొని టౌన్ ప్లానింగ్ సెక్షన్ను శాసిస్తూ లంచాలకు మరిగి ఇక్కడ అక్రమ కట్టడాలకు యథేచ్ఛగా అనుమతులు ఇస్తూ అత్యంత అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. నేను జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, ఇంజనీరింగ్ సెక్షన్ పైన అలాగే టౌన్ ప్లానింగ్ సెక్షన్ పైన విజిలెన్స్ విచారణ జరిపి అవినీతి అధికారులను ఇక్కడి నుంచి పంపించి పూర్తి స్థాయిలో మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ప్రతి స్థానాన్ని భర్తీ చేస్తేనే రేపు మున్సిపల్ కార్పొరేషన్ పర్ఫెక్ట్గా పనిచేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కమిషనర్ ఎఫ్ఏసీ మనకు ఇన్ఛార్జ్ కమిషనర్ తోటి గత 3 సంవత్సరాలుగా ఇక్కడ కార్పొరేషన్ నడుపుతున్నారు. అడిషనల్ కమిషనర్ లేనే లేడు. ఈ అన్ని పోస్టులను భర్తీ చేసి రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి కోరుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు జిల్లా కలెక్టర్ గారు ఆ యొక్క ప్రతి ఒక్క ఖాళీలు ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వీరపగడ్డ డివిజన్ లోని బ్యాంక్ కాలనీ పార్కులో నూతనంగా నిర్మిస్తున్న వాచ్మెన్ రూమ్, చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్ పనులను జిహెచ్ఎంసీ అధికారులు కాంట్రాక్టర్ తో కలిసి రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మే నెలలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి నూతన వాచ్మెన్ రూమ్, ప్లే ఎక్విప్మెంట్ కొరకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. బ్యాంక్ కాలనీ పార్క్ లో చుట్టుపక్కల కాలనీల నుండి పెద్ద ఎత్తున ప్రజలు వాకింగ్ కు వచ్చి ఓపెన్ జిమ్ ను వినియోగిస్తున్నారని తెలిపారు. వారితో పాటు వస్తున్న పిల్లల కొరకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సహకారంతో చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్ ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. త్వరలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి వాచ్మెన్ రూమ్, ప్లే ఎక్విప్మెంట్ ని ప్రారంభిస్తామని బన్నాల ప్రవీణ్ తెలిపారు. అందుకే నువ్వు చేపి అని చెప్తున్నా. తొందరగా ఫ్లోరింగ్ చేపించి చేసి రెడీ చేసి పెడితే ఎమ్మెల్యేని పిలిపించి ఓపెన్ చేపిస్తా. అర్థమైందా? మీకు ఇంకోటి ఇలా జిమ్ ఎక్విప్మెంట్ పెట్టుకోవాలని చెప్తున్నా. అక్కడ మనకి అన్నది రూమ్ కూడా ఎట్ సైడ్ ఉంది. నేను అవుతాను 3/4 ఏం చేసినా ఎంత చేసినా అంత పైసలు తీసుకోవడం చిన్నదానికి ఎంత వస్తుంది. మనది ఎస్టిమేట్ చేస్తే వాళ్ళకి చెప్పువా? వాళ్ళకి చెప్పేది ఎస్టిమేట్ చేసేటప్పుడు గట్టెడి చేసేది ఎస్టిమేట్ అని. అవునా? మరి ఇదేంది? ఇది ఇలా సంచలా
నాకు నువ్వు పని అయిపోయినాక ఈ రాళ్ళు రప్పలు ఏం మిగిలియో ఇలా అన్ని తీసుకొని వెళ్ళిపో. ఇళ్ళ కూడా నన్ను అడిగితే ఉసుకే వేసేసి పెట్టు. అసలు యాక్చువల్గా అందులో కూడా ఉసుకే నింపమని చెప్దాం అనుకున్నా, పిల్లలు ఆడుకోవడానికి అయితే అందులో బతుకమ్మప్పుడు తీసి మళ్ళీ చేసుకుంటాం. అప్పటి వరకు కుట్టిన పడి ఉంటుంది కదా, అది ఆడతలేదు కదా ఎవరు. ఇంకా బొమ్మ చేయమని చెప్పినా కానీ ఎవరు చేసినోడు ఉన్నా నీకు అటాచ్ చేస్తా, ఆయనకి ఇచ్చేస్తావా అమౌంట్ పక్కన? ఎంత ఉంటుంది? ఎంత ఉంది కదా ఇంకేమౌంట్ ఇస్తావా? తక్కువ చెప్పు, ఆయన ఫ్రీ ఇస్తుందని చెప్పి తక్కువ చేస్తాను. దగ్గర అసలు మస్తు ఆ మిగతా ఐరన్ ప్లేట్లు వేసారు, అంత చాలా ఐరన్ ప్లేట్ వేసారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్. పేదల ఇండ్లు కూల్చివేస్తే చూస్తూ ఊరుకోం, నారాయణ్ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. పెద్ద శంకర్పేట కళాశాలలో సమస్యలను పరిష్కరిస్తాం, హామీ ఇచ్చిన నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవారెడ్డి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నిర్మల్ జిల్లా కేంద్రంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో రెగ్యులర్ ఉద్యోగులను నియమించాలి, డిమాండ్ చేసిన మున్సిపాలిటీ సిపిఐ ఫ్లోర్ లీడర్ సూర్య. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.